సంక్రాంతి అంటేనే తెలుగు సినిమా పండుగ. ప్రతి ఏడాది లాగానే 2026 సంక్రాంతి కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధాన్ని చూసింది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్షన్, ఫెస్టివల్ సీజన్ అడ్వాంటేజ్ ఇవన్నీ కలిస్తే సంక్రాంతి బాక్సాఫీస్ రికార్డులు షేక్ కావడం కామన్. ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో పోటీపడ్డ ముఖ్యమైన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిది వచ్చేసి ది రాజాసాబ్. మన శంకర్ వరప్రసాద్ గారు భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి. ఇప్పుడు ఒక్కో సినిమా వీకెండ్ కలెక్షన్స్ లో ఆడియన్ టాక్స్, బాక్స్ ఆఫీస్ ట్రెండ్ వివరంగా చూద్దాం. మొదటి చిత్రం ది రాజాసాబ్ వీకెండ్ కలెక్షన్స్ డామినేషన్ ఏంటో తెలుసుకుందాం. ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ సంక్రాంతికి అతిపెద్ద అట్రాక్షన్ సినిమాగా నిలిచింది. హర్రర్ ప్లస్ కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ తో వచ్చిన ఈ సినిమా రిలీజ్ ముందు నుంచే హైప్ లో ఉంది. ఓపెనింగ్ డే గనుక చూసుకుంటే వరల్డ్ వైడ్ గా గ్రాస్ వచ్చేసి 95 నుంచి 105 కోట్ల వరకు వసూళ్లను చూసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ గా ఉన్నాయి. నైట్ షోలతో కూడా అదనంగా పడ్డాయి. వీకెండ్ 3 రోజులు వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 260 నుంచి 280 కోట్లను చూసింది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ గా ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి కారణాలు ప్రభాస్ ఫ్యాన్ బేస్, సంక్రాంతి ఫెస్టివల్ మూడ్, ఫ్యామిలీ ఆడియన్స్, సేఫ్ ఎంటర్టైనర్. మొత్తానికి ది రాజాసాబ్ ఈ సంక్రాంతికి నెంబర్ 1 వీకెండ్ గ్రాసర్ గా నిలిచింది. రెండవ చిత్రం వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారు సాలిడ్ ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ డ్రామా ప్లస్ ఎమోషన్ మీద నడిచింది. మాస్ హైప్ లేకపోయినా మాటల సినిమా కావడం వల్ల కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. మొదటి రోజు డే 1 కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ 18 నుండి 22 కోట్ల వసూలను చూసింది. వీకెండ్ తో కలిపితే వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 55 నుంచి 60 కోట్ల వరకు వసూలను సాధించింది. ఈ సినిమాకి స్ట్రాంగ్ లెంత్ వచ్చేసి మహిళా ప్రేక్షకులు, 30+ ఏజ్ గ్రూప్, పాజిటివ్ మౌత్ టాక్ ఈ సినిమాలో లాంగ్ రన్ స్టెబుల్ గ్రోత్ చూపించే ఛాన్స్ ఉంది. మూడవ చిత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తి. కంటెంట్ డ్రైవెన్ సినిమాగా ఉన్న టైటిల్ నుంచి ఒక సోషల్ మెసేజ్ ను క్యారీ చేసిన సినిమా ఇది. మాస్ కమర్షియల్ అంచనాలు లేకపోయినా కంటెంట్ లవర్స్ ను ఆకట్టుకుంది. ఓపెనింగ్ డే వచ్చేసి గ్రాస్ 10 నుంచి 12 కోట్లను వసూలు చేసింది. వీకెండ్ లో చూసుకుంటే వరల్డ్ వైడ్ గా గ్రాస్ 28 నుంచి 32 కోట్ల వసూలు చేసింది. ఆడియన్స్ రెస్పాన్స్ వచ్చేసి మల్టీప్లెక్స్ ప్రేక్షకులు, యూత్, ఇంటరాక్టివల్ ఆడియన్స్ పెద్ద కలెక్షన్ కాకపోయినా రెస్పెక్టబుల్ నెంబర్స్ ని సాధించింది. ఇక తర్వాత చిత్రం వచ్చేసి నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు. మాస్ వర్సెస్ క్లాస్ సినిమాగా ఈ సినిమా పూర్తిగా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసింది. సింగిల్ స్క్రీన్ లో మంచి ఓపెనింగ్ దొరికింది. డే 1 కలెక్షన్ వచ్చేసి వరల్డ్ వైడ్ గ్రాస్ 15 నుంచి 18 కోట్లను వసూలు చేసింది. వీకెండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 42 నుంచి 45 కోట్లను వసూలు చేసింది. ఫస్ట్ డే మాస్ బజ్, సండే నుంచి డ్రాప్. ఇక వీకెండ్ వరకు గాక కానీ వీకెండ్ లో కొంచెం టాక్ కీలకం. ఇక మరో సినిమా వచ్చేసి శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి. యూత్ ఫ్యామిలీ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. ఓపెనింగ్ డే 1 గ్రాస్ 12 నుంచి 14 కోట్లను, వీకెండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 35 నుంచి 38 కోట్లను. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెష్ కంటెంట్, మ్యూజిక్, రీల్స్, ట్రెండెడ్ సీన్స్. సినిమా వరల్డ్ ఆఫ్ మౌత్ తో గ్రో అవుతుందని ట్రేడ్ టాక్ వచ్చింది. మొత్తానికి సంక్రాంతి వీకెండ్ బాక్స్ ఆఫీస్ లో చూసుకుంటే ది రాజాసాబ్ వచ్చేసి 260 నుంచి 280 కోట్ల వరకు, మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా 55 నుంచి 60 కోట్ల వరకు, అనగనగా ఒక రాజు సినిమా వచ్చేసి 42 నుంచి 45 కోట్ల వరకు, నారి నారి నడుమ మురారి 35 నుంచి 38 కోట్ల వరకు, భర్త మహేశ్వరులకు విజ్ఞప్తి సినిమా 28 నుంచి 32 కోట్ల వరకు వసూలను చేసింది. మొత్తం చూసుకుంటే 2026 సంక్రాంతి వీకెండ్ మొత్తం గ్రాస్ 420 నుంచి 450 కోట్లు అప్రాక్సిమేట్ గా వసూలను సాధించాయి. సంక్రాంతి 2026 బాక్స్ ఆఫీస్ స్పష్టంగా ఒక విషయం చెప్పింది. స్టార్ పవర్ ఉన్న సినిమాలు ఓపెనింగ్స్ డామినేట్ చేస్తాయి. కంటెంట్ ఉన్న సినిమాను స్లో అయినా స్టేబుల్ గా నడుస్తాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి బెస్ట్ సీజన్. మీరు ఏ సినిమా చూశారో, మీకు ఏ సినిమా ఎక్కువ నచ్చింది మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి బాక్స్ ఆఫీస్ అప్డేట్స్, మూవీ రివ్యూస్, ఇండస్ట్రీ అనాలిసిస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.